brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎట్టకేలకి ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. మల్లగుల్లాలు చర్చోపచర్చల తర్వాత రాష్ట్ర పార్టీ పగ్గాలని పీవీఎన్ మాధవ్కి కట్టబెడుతూ తుది నిర్ణయం ప్రకటించింది బీజేపీ హైకమాండ్. అసలు ఇంతకు ఎవరి మాధవ్? ఆయన్నే ఎంపిక చేయడానికి గల కారణాలేంటి? కాషాయ సర్కిల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఏపీ బీజేపీకి కొత్త సారథి. పురంధేశ్వరి స్థానంలో పీవీఎన్ మాధవ్. మాజీ ఎమ్మెల్సీకి పార్టీ పగ్గాలు. విధేయతకే పట్టం కట్టిన అధిష్టానం. కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరును ఖరారు చేసింది బీజేపీ హైకమాండ్. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టిన బీజేపీ మాధవ్తో నామినేషన్ దాఖలు చేయించింది. మరో నామినేషన్ దాఖలు కాకపోవడంతో ఆయన ఎన్నిక దాదాపుగా ఏకగ్రీవమైంది. కర్ణాటక ఎంపీ మోహన్ పరిశీలనలో జరుగుతోన్న ఈ ఎన్నికల ప్రక్రియలో మాధవ్ పేరును అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. పార్టీ నేతలందరి ఏకాభిప్రాయంతోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరును హైకమాండ్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. స్క్రూటినీ అయి నాకు నామినేషన్ యాక్సెప్ట్ చేసినట్టు రిసీట్ ఇవ్వడం జరిగింది. పార్టీ నిండా ఎంతో మంది సీనియర్లు, అంతకు మించిన రాజకీయ ఉద్దండులు, భారీగా ఆశావహులు. అయినా అధిష్టానం మాత్రం అసలు సిసలు కార్యకర్తకి పట్టం కట్టింది. బీజేపీలో సాధారణ కార్యకర్త సైతం అందలం ఎక్కగలడనే సంకేతాలను మరోసారి పార్టీ శ్రేణులకు, ప్రజలకు గట్టిగానే పంపింది. పురంధేశ్వరి లాంటి బలమైన నాయకురాలిని మార్చి ఆ స్థానంలో నాయకత్వ బాధ్యతలు అప్పగించడం అంటే సాధారణ విషయం కాదు. కానీ ఇక్కడ పార్టీ సిద్ధాంతాలే తప్ప మరొకటి పని చేయలేదని మాధవ్ ఎన్నికతోనే స్పష్టంగా అర్థమవుతోంది. కాషాయ దళంతో దశాబ్దాలుగా ఆయనకు, ఆయన కుటుంబానికి ఉన్న అనుబంధం, పార్టీ పట్ల విధేయత అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాయని చెప్పాలి. పీవీఎన్ మాధవ్ పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. 1973 ఆగస్టు 10న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలో జన్మించారు. 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మండలిలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గాను ఆయన వ్యవహరించారు. ఆయన పదవీకాలం 2019 మార్చి 30 నుంచి 2025 మార్చి 29 వరకు కొనసాగింది. అయితే 2023లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి ఓడిపోయారు. అయినా నిరుత్సాహం చెందకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు మాధవ్. కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు ఈ ఆది వెలమ నాయకుడు. సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారనే పేరుంది. 2024లో విశాఖపట్నంలో ఆర్గానిక్ మేళా నిర్వహణలో మాధవ్ కీలక పాత్ర పోషించడం విశేషం. మాధవ్ కుటుంబానికి మొదటి నుంచి బీజేపీతో అనుబంధం ఉంది. ఆయన తండ్రి దివంగత చలపతిరావు కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 1986 నుంచి 88 వరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ తండ్రి చలపతిరావే పనిచేశారు. 2 సార్లు ఎమ్మెల్సీగాను చలపతిరావు ఎన్నికయ్యారు. అంతేకాదు ఆర్ఎస్ఎస్తో తొలి నుంచి సంబంధాలున్న మాధవ్ బీజేపీలో హార్డ్ కోర్ కార్యకర్తగా మొదలుపెట్టి ఇప్పుడు అధ్యక్ష పీఠం వరకు చేరుకున్నారు. గతంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కూడా మాధవ్ పనిచేశారు. ఆర్ఎస్ఎస్ బీజేవైఎంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ వివాదరహితుడు, సౌమ్యుడిగా మాధవ్కి పేరుంది. వేదిక ఏదైనా పార్టీ గళం బలంగా వినిపించే నేతగా ఢిల్లీ పెద్దల దగ్గర కూడా మాధవ్పై సదభిప్రాయమే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కూటమితో సమన్వయం చేసుకునేందుకు మాధవే సరైన నాయకుడని ఢిల్లీ నాయకత్వం భావించినట్టు తెలుస్తోంది. అందుకే ఏకగ్రీవంగా ఢిల్లీ పెద్దలంతా మాధవ్ వైపే మొగ్గు చూపినట్టు స్పష్టమవుతోంది.